పంచాయతీ ఎన్నికలు ఈ రోజుతో ముగనున్నాయి. దాదాపుగా 12,800 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అన్నిటి పంచాయతీలకు ఈ రోజుతోటి ముగుస్తుంది. మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కొంచెం యాంటీ అనిపించినట్లనే ఉంది. అంటే వాళ్ళు 2,000 గెలిస్తే వీళ్ళు కూడా సరిసమానం 3 అంచెలుగా పెట్టినా 4,000 అని పెట్టుకున్నా కానీ వీళ్ళు కూడా సరిసమానంగా ఉన్నట్లనే అనిపిస్తుంది. ఉన్నది కూడా ఈ రాష్ట్రంలో అంటే గవర్నమెంట్కి యాంటీ అనిపించింది. సో మరి ఇప్పుడు కొంచెము పార్టీ సింబల్ కాబట్టి ఏమన్నా మ్యాజిక్ ఫిగర్ మారే అవకాశం ఉందా? డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఇప్పుడు అభ్యర్థులు అందరూ గెలుస్తారు. వాస్తవానికి రాష్ట్రం మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి గ్రామానికి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి కానీ, హైదరాబాద్ నగర్కి కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. మీరు చూసుకోవచ్చు, చాలా ఇప్పుడు మొన్న ఫ్యూచర్ సిటీ అన్నాడు, ఆ గ్రామాలలో పనిచేసిన సింగరేణి కార్మికులే కానివ్వండి, లేదంటే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కొద్దో గొప్ప కొంచెం మెరుగుపడే క్రమంలో వచ్చిన పైసలన్నీ తీసుకొచ్చి 100 కోట్లు తీసుకొచ్చి ఈ ఫ్యూచర్ సిటీలో పెట్టినారు. చాలా గొప్పగా పబ్లిసిటీలు చేశారు, చాలా గొప్పగా వాళ్ళు ఏమంటారు డబ్బాలు కొట్టుకున్నారు. వాస్తవానికి చూసి అక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అనుకున్న స్థాయిలో రాలేదు. అన్ని బోగస్ కంపెనీలు పెట్టడం జరిగింది. మెస్సీ అని చెప్పేసి మెస్సీని తీసుకొని వచ్చిండు. ఆయన ఏమంటారు రాత్రంతా పోయి ఫుట్బాల్ ఆడడానికి ఒక కోర్టు ఏర్పాటు చేసుకున్నాడు. 5 కోట్లు పెట్టి పర్సనల్గా ఆయన కోసం. ఆ పైసలన్నీ కూడా ఎవరు పెట్టాలి అంటే ఇప్పుడు ఆయన పర్సనల్గా ట్రైన్ అవుతున్నాడు కాబట్టి ఆయన డబ్బులు పెట్టుకుంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ప్రజల సొమ్మును ఆయన పర్సనల్ దానికి వాడుకుంటున్నారు. గతంలో కేటీఆర్ గారి కొడుకైన హిమాంశు గారు ఒక గుడికి వెళ్తేనే చాలా చిల్లరగా మాట్లాడిన ముఖ్యమంత్రి, మరి నీ ఫ్యామిలీ సభ్యులు ఒక అధికారిక కార్యక్రమం, నువ్వే అది పర్సనల్ కార్యక్రమం కాదు గవర్నమెంట్ కార్యక్రమం అని ఉప్పల్లో పెట్టడం జరిగింది స్టేడియంలో. అది కూడా నీకు అనుకూలంగా అన్ని చేసినావు. మరి గంత ప్రాక్టీస్ చేసినాడు, ఒక గోల్ కూడా సరిగా నువ్వు మెస్సీకి ఇయ్యలేకపోయినావు. గోల్ అంటే ఆయన కూడా ఉరిపించిండంట. ఇట్లా జస్ట్ ఇట్లా కాగానే గోల్ కొట్టిండు కదా ముఖ్యమంత్రి. అదే కదా, మ్యాచ్ స్టార్ట్ అయిన 3-4 నిమిషాలకే ఆయనని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక మెస్సీని ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మెస్సీని చూడడానికి వచ్చింది. కానీ ఈయన పబ్లిసిటీ ఎట్లా అంటే అక్కడ నన్ను చూడడానికి వచ్చిండ్రు అనేది చూపించుకున్నాడు. అక్కడ వచ్చి పిల్లలు కూడా వచ్చి రేవంత్ రెడ్డి వేస్ట్, చిన్న పిల్లలు రేవంత్ రెడ్డి వేస్ట్ ఫెయిల్ అది ఇది అనుకుంటా ఇది మాట్లాడడం జరిగింది. అది అంటే ఎంత దౌర్భాగ్యం అని అంటే ఆయన మెస్సీ క్రేజ్ని ఈయన ఎన్కాష్ చేసుకొని నా గురించి వచ్చారు, నేను ఫుట్బాల్ ఆడడానికి ఇది చేసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అట్లా అంటే ప్రతి ఒక్కటి ఆయన సైడ్కి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ చూసుకుంటే ఎవరో ఉన్నారు అక్కడ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన పిల్లలు, ఆయనతో క్లోజ్గా తిరిగే పిల్లలు, వాళ్ళ ఏమంటారు చిన్న మన్మడు, ఆయనను పెట్టుకొని ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా చేసుకుంది. తెలంగాణ ప్రజల సొమ్ముని ఆయన పర్సనల్గా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? గ్లోబల్ సమ్మిట్ అట్లనే ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్లు అన్నాడు, అది ఇది అన్నాడు. మరి ఆ ఇన్వెస్ట్మెంట్లు ఏడికి పోయినాయి? ఆయన లాస్ట్ టైం దావోస్కి పోయిండు, ఆడికి పోయిండు, ఇడి పోయిండు. ఆ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పోయినాయి? మరి ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కావాలా, సంక్షేమ పథకాలను అందించాలా? ఎందుకు మహిళలకి 2,000 ఇస్తలేవు? పెన్షన్లు ఎందుకు పెంచుతలేవు? తులం బంగారం ఎందుకు ఇస్తలేవు? రైతులకి రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేయలేదు? యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మరి ఇన్ని జరుగుతున్నాయి హైదరాబాద్ ప్రాంతంలో. ఇప్పటిదాకా ఆయన చేసిన డెవలప్మెంట్ ఒక్కటి చూపియండి మీరు. మేము చూపిస్తాం. ఆయన వచ్చినప్పటి నుంచి ఏం చేసిండంటే గతంలో కేసీఆర్ కట్టించిన ఫ్లైఓవర్కి ఆయన వృత్తి ఏదైతే ఉంది పెయింటింగ్, అది ఫస్ట్ చేసిండు. ఆయన చేసింది అదే. వచ్చిన తర్వాత ఏదైనా గొప్పగా చేసిండు హైదరాబాద్ నగరం అంటే ఉన్న ఫ్లైఓవర్స్కి కలర్లు వేసిండు. ఆయన వృత్తిని చాటుకున్నాడు. ఫస్ట్ అయితే అది చేసిండు. తర్వాత మేము ఏవైతే జంక్షన్ డెవలప్మెంట్లు చేసినామో అక్కడ లైటింగ్లు పెట్టించున్నాడు. ఇది ఆయన చేసిన డెవలప్మెంట్ హైదరాబాద్కి. కానీ ఇప్పటిదాకా ఒక ఇటుక పెట్టి ఒక కమ్యూనిటీ హాల్ కట్టలేదు, ఒక భవనం కట్టలేదు. ఇవన్నీ చేస్తున్నాడు. ఎక్కడ అభివృద్ధి అంటే ఎక్కడ జరిగింది అభివృద్ధి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందినరు పూర్తిగా. కానీ ఇప్పటిదాకా ప్రజలకు ఇప్పటిదాకా ఆయన అభివృద్ధి చెందినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించాలి. అంటే డెవలప్మెంట్ అయితే ఇక్కడ కనిపించలేదు. అండ్ మీరు ఏదైతే మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి అడిగారో అది ఇప్పుడు మా టర్మ్ అయిపోవడానికి ఇంకొక 1.5 month 2 months ఉంది. ఫిబ్రవరికి మా టర్మ్ అయిపోతుంది. సో డీలిమిటేషన్ అని ఒక కొత్త ప్రక్రియ తీసుకొని వచ్చి నేను దానికంటే ముందు కార్పొరేటర్లకి 2 కోట్ల నిధులు అని అన్నాడు. 2 ఏళ్ళు అవుతుంది.
2 నెలల సమయం ఉన్నప్పుడు నువ్వు 2 కోట్లు ఇచ్చినావు, దాంట్లో సగం ₹1,00,00,000 కార్పొరేటర్, ₹1,00,00,000 ఇన్ఛార్జ్ మినిస్టర్. కార్పొరేటర్ ఫండ్ అన్నప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఏం సంబంధం? ప్లస్ ఎవరు అంటే నాకంటే నా ఇన్ఛార్జ్ మినిస్టర్ తెలుసు, చాలామంది కార్పొరేటర్లకి వాళ్ళ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు అనేది కూడా ఐడియా లేదు. ఒకవేళ తెలిసినప్పటికీ వాళ్ళు సమయం ఇవ్వట్లేదు, వారు ఇచ్చే సమయంకి మా పుణ్యకాలం అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గతంలో కూడా చాలా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది, దానికి ఏమంటారు ఎస్టిమేషన్స్ రెడీ చేసి ఫైల్స్ కూడా రెడీ ఉన్నాయి. దానికి పోయి మేము ఏమంటారు రిప్రజెంటేషన్ జెడ్సీ గారికి ఇస్తే ఇంకెక్కడ వచ్చినాయి మేడం డబ్బులు, ఇంకా రాలే అని ఆయన. మా ఎమ్మెల్యే గారు పొన్నం గారికి ఫోన్ చేసి మా కార్పొరేటర్లు ఏమంటారు రిప్రజెంటేషన్స్ తీసుకొస్తారు, ప్రపోజల్స్ దానికి ఇచ్చేసా అంటే వారు ఇస్తా అన్నారు, కానీ ఇంకా డబ్బులు ఎక్కడ ఉన్నాయన్న రాలేదు. ముందైతే ఆ ₹1,00,00,000 ఫండ్ తీసుకోండి, ఆ తర్వాత ఇవి చూద్దామని అన్నారు. ఎప్పుడు అంటే వీళ్ళు కేవలం రేపు పొద్దున వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని ఎలక్షన్లకు పంపించినప్పుడు హైదరాబాద్లో ఏం డెవలప్మెంట్ చేసిండ్రు అని అడిగితే ఎందుకు చేయలేదు, 2 కోట్ల నిధులు మేము ఇచ్చినాం కదా అది చేయలేదా అని చూపించుకోవడానికి మాత్రమే మా టర్మ్ అయ్యే టైంకి వాళ్ళు ఇచ్చిండ్రు అని మాకు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా ప్రజలకి ఏదైనా మంచి చేయాలన్న ఇంటెన్షన్తో ఇచ్చినట్టయితే అనిపించట్లేదు. అదొక అంశం. ఇంకొకటి 27 మున్సిపాలిటీలను కలుపుతున్నా అని చెప్పేసి ఒక ప్రతిపాదన ఎజెండా తీసుకురావడం జరిగింది. అది ఏకపక్ష నిర్ణయం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 years నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ అప్పటికప్పుడే, ఇప్పుడు రాత్రి రేవంత్ రెడ్డికి అయితే కలవడదు కదా రేపు పొద్దున నేను డీలిమిటేషన్ చేసేయాలని, ముందు నుంచి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఉన్న తర్వాతనే వాళ్ళు అన్ని సెట్ చేసుకున్నాకనే మా దగ్గర టేబుల్ ఎజెండా లాగా పెడతారు. ఇక ఇంత టైం వాళ్ళు వాడుకున్న తర్వాత లాస్ట్కి మాకు చెప్పి అది కూడా మా ఆమోదం లేకుండా ఈ ప్రాసెస్ అంతా పెట్టేసుకొని శివారు మున్సిపాలిటీని యుఎల్బిసి దీనిలో కలుపుకొని అక్కడున్న ఫైళ్ళని అక్కడున్న బ్యాంక్ అకౌంట్లని జిహెచ్ఎంసీకి కలిపేసారు. మేము ఇంకా ఆమోదం కూడా తెలపలే. ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నారు, ఇంకా కూడా మేము దానికి యాక్సెప్ట్ చేయనప్పుడు ఇవన్నీ ప్రక్రియ ఎందుకు స్టార్ట్ పెట్టినారు? అండ్ ఏవైతే బౌండరీస్ వాళ్ళు ఇచ్చినారో పూర్తిగా రాజ్యాంగిక ఏమంటారు కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా ఉంది. వాళ్ళు ఏదైతే జిహెచ్ఎంసీ యాక్ట్ 1990 ప్రకారం వాళ్ళు చేయలేదు. నిన్న మా ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు పాయింట్ టు పాయింట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఇది ఇల్లీగల్గా తీసుకొచ్చిన ఏమంటారు డీలిమిటేషన్ ప్రాసెస్, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు అంత సడన్లీ తీసుకురావాల్సి వస్తుంది? ఏ విషయంలో మరి ఇప్పుడు ఎందుకు ఇంత తొందరపాటు? ప్రభుత్వం ఎలక్షన్ జూబ్లీస్ గెలిచిర్రు అయిపోయి ఇక మేము మొత్తం గెలిచేసినాం అన్న ఫీలింగ్ లో విలువైన ల్యాండ్స్ ఉన్నాయా చుట్టుపక్కల? అన్ని అదే ఎలక్షన్ ఒకటి పర్సనల్ గా వాళ్ళు గ్రోత్ కోసం, అంటే ఫైనాన్షియల్ గా పొలిటికల్ గా 2 అంశాలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వాళ్ళకి పట్టు లేదు, ఆ పట్టుని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఇట్లా డివైడ్ చేసేసి ఓట్లు పెట్టుకొని మళ్ళీ దొంగ ఓట్లు సృష్టించుకొని గెలవాలన్న ప్రయత్నం ఒకటి. ప్లస్ మీరు అన్నట్టు శివారు ప్రాంతాలలో కోట్లు విలువ చేసిన భూములు ఉన్నాయి, అవన్నిటిని కూడా వాళ్ళ హయాంలో అంటే వాళ్ళు కబ్జా చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు సీక్రెట్గా చేయాల్సిన ప్రక్రియ కాదు ఇది, అందరి మద్దతుతోటి ప్రజలకు అందరికీ తెలిసే విధంగా చేయాలి. ఇప్పుడు నైట్ అయిపోదు, ఒక కాన్స్టిట్యూషన్ నైట్ బిల్డ్ కాదు, దానికి ఎన్నో ఏమంటారు డిస్కషన్స్ అవ్వాలా, అందరు కన్సర్న్స్ తీసుకోవాలి. గతంలో కూడా మనం అంటే 2015లో ఎప్పుడైతే 100 డివిజన్ల నుంచి 150 ఏవైతే ప్రపోజల్స్ పెట్టిరో అప్పుడు స్వయంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పినారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు కన్సర్న్స్ తీసుకున్న తర్వాతనే దాన్ని చేశారు. ఎందుకంటే అప్పుడు కార్పొరేటర్ లేకుండే, 2014లో గవర్నమెంట్ ఏర్పడినాక 1 year గ్యాప్ ఉండడంతో ఆ పార్టీ అన్ని పార్టీలతో డిస్కషన్ చేసినాక ఈ నిర్ణయం తీసుకొని అప్పుడు 2016లో ఎలక్షన్స్కి వెళ్ళడం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి డీలిమిటేషన్ కాలేదు, ఎటువంటి మర్జింగ్ కాలేదు. సో అప్పుడు ఎప్పుడు కూడా మనకు అవసరం పడలేదు. ఇప్పుడు వారు చేస్తున్నప్పుడు 2 years టైం అయింది వాళ్ళకి, ఆల్మోస్ట్ ఈ డిసెంబర్కి 2 years అయింది కాబట్టి సో వాళ్ళు క్లియర్గా ముందే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాము, దీన్ని మీ సూచనలు ఏంది, ఎట్లా అనుకుంటున్నారు ఏంటి అనేది ఒక పార్టీ కన్సర్న్ తీసుకోలేదు. అంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, కార్పొరేటర్లకు చెప్పలేదు, ఎమ్మెల్యేకి చెప్పలేదు, అంతెందుకండి మేయర్ గారికి అసలు ఇన్ఫర్మేషన్ లేదంట. నిన్న అడిగితే మా శ్రీనివాస్ యాదవ్ గారు మరి మీకైనా దీని మీద అవగాహన ఉందా అని అంటే లేదు అని మేయర్ గారు అంటారు, ఉంది అని డిప్యూటీ మేయర్ అంటారు. మరి ఇక్కడ వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి హైదరాబాద్ మేయర్ అంటే ఖచ్చితంగా ఒక పిన్
కొనాలంటే కూడా ఆమెకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద ప్రక్రియ జరుగుతుంటే ఆమె ఇన్ఫర్మేషన్ లేదు అని ఆమె ఎట్లా చెప్పింది, తెలుసని ఈమె ఎట్లా మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు అంటే 2 వర్జన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? రైట్. కమిషనర్ గారేమో మేము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని డిస్టర్బ్ చేయట్లేదు అంటున్నారు. కానీ ఇక్కడ మేము వాళ్ళు ఇచ్చిన బౌండరీస్ ప్రకారం, ఏదైతే గెజిట్లో ఇచ్చిన బౌండరీస్ ప్రకారం ఇంచు పోయి చెక్ చేస్తే మాకు వాళ్ళకి సంబంధించిన ఏరియాలన్నీ మా కాన్స్టిట్యున్సీలో కలుస్తున్నాయి. ఇప్పుడు రేపటి రోజున మేము ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలే కానివ్వండి, లేదంటే ఏదైనా ప్రోగ్రామే చేయాలంటే మేము ఎవరి కన్సర్న్ తీసుకోవాలి? ఖచ్చితంగా మాకు ప్రోటోకాల్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇప్పుడంటే మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మాకు ఇప్పుడు ఓకే రేపైనా కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మేమే గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. కానీ అయినా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఏదైనా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారికి టైం దొరికినప్పుడు ఇంకో ఎమ్మెల్యే గారికి టైం దొరకదు. ఇప్పుడు మధ్యలో ఇబ్బంది పడేది కార్పొరేటర్లే, అక్కడ ఉన్న ప్రజలే. ఇప్పుడు ఏ సమస్య ఈ బార్డర్లో చాలా మందికి ఐడియా ఉండదు, ఆ ఎమ్మెల్యే దగ్గర పోవాలి, ఈ ఎమ్మెల్యే దగ్గర పోవాలా, చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అట్లనే మాకు కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ప్రజలు కూడా ఇప్పుడు మాణికేశ్వర నగర్ని తార్నాకలో గతంలో సీతాఫల్ మండి డివిజన్లోనే ఉండే, ఇప్పుడు తార్నాకకి ఎందుకు షిఫ్ట్ చేసినారంటే రైల్వే ట్రాక్ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాం ఉన్నప్పుడు మాకు ఫ్లైఓవర్స్ అవి ఏ కూడా కనెక్టెడ్ లేకుండే ఆ ఏరియాకి మాకు. దాని తర్వాత ఆ క్రమంలో స్టార్ట్ అయింది, ఫ్లైఓవర్ వచ్చినాయి. కానీ దానికంటే ముందు వారు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఎమ్మెల్యేని కలవాలన్నా, లేదంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా, లేదంటే ఇంకొక హాస్పిటల్కి కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నా ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేసుకొని వాళ్ళు రావాలి. ఆ వచ్చే క్రమంలో చాలామంది ప్రాణాలు పోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు కానీ అప్పుడు డిస్కషన్ చేసినప్పుడు తార్నాక డివిజన్లో మాణికేశ్వర్ నగర్ని కలుపుదాము, సీతాఫల్ మండిలో వద్దని ఉన్నదాన్ని తీసేసి తార్నాకలు వేసారు. మళ్ళీ తీసుకొని వచ్చి సీతాఫల్ మండిలో కలిపితే ప్రజలు ఇబ్బంది పడుతుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను ఎక్కడైనా కూడా చేయడానికి ఉంది. కానీ ప్రజల ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలి, వాళ్ళ కంఫర్ట్ని బేస్ చేసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలి. సో వాళ్ళు మళ్ళీ మేము ఇక్కడ రావాలంటే మాకు ఇబ్బంది అమ్మా, మేము అక్కడే ఉంటామని చెప్పేసి వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇస్తే దాని ప్రకారమే మేము ఇవ్వడం జరిగింది. సో మా చిలకలగూడ డివిజన్ ఇప్పుడు సీతాఫల్ మండిని నా సగం ఏరియా చిలకలగూడకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ 10 years నుంచి నేను ఏరియాకి చాలా కనెక్టెడ్ ఉన్నా, సీతాఫల్ మండి ఏరియాకి. ఇప్పుడు నా డివిజన్ ప్రజల నుంచి నన్ను దూరం చేసినట్టే అయిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి కష్టపడి నేను పనిచేసి మళ్ళీ నన్ను కొత్త ఏరియాస్లలో కలిపితే ఖచ్చితంగా నాకు ఇబ్బందే ఉంటుంది. ఇబ్బంది ఉన్నా కూడా డెఫినెట్గా నేను ఛాలెంజెస్ని తీసుకుంటాను, నాకు అట్లా ఏం లేదు. కానీ ప్రజల అవసరాలు చూడాలి కదా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఈజీగా చేయాలని నువ్వు అనుకుంటున్నప్పుడు ఈజీగా లేదు, ఇది నువ్వు డిఫికల్టీ చేస్తున్నావు. మేము ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకం కానీ అది చేసిన ప్రొసీజర్కి వ్యతిరేకం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆఫీసర్లని మేము పోయి మీరు ఎట్లా చేసిరు అని అంటే ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని చేసిరు అంటే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళని ఒక ల్యాప్టాప్ ఇచ్చేసి కూర్చొని గూగుల్లో నుంచి జస్ట్ ఆ బౌండరీస్ తీసుకొని దానికి ఉన్న డిస్క్రిప్షన్ ఇచ్చి మొకన పడేసారు తప్ప సీరియస్గా ప్రజలకి పరిపాలన విధానం ఈజీగా చేయాలని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నట్టు మాత్రం మాకు క్లియర్గా కనిపించట్లేదు. అండ్ మోర్ ఇంకొక విషయం ఏంటంటే అసలు మేయర్ గారు మా వైపే చూడట్లే, ఇట్లా కూర్చుంటారు, ఇటే ఆ లుక్ ఇటు సైడ్ రాదు, ఒక సైడ్ ఇటు సైడ్ వచ్చింది అనుకోండి మాకు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది, మా వైపు చూడట్లే. లాస్ట్కి మాకు అవకాశం ఇస్తలేదని చెప్పి ఒక చిట్టి రాసి ఆమెకి ఇవ్వడం జరిగింది. నేను మిమ్మల్ని ఏం విమర్శించా, మా డివిజన్ సమస్యలు ఉన్నాయి దాని గురించే మాట్లాడుతా అంటే అప్పుడు వాళ్ళు మాకు అవకాశం లాస్ట్కి మాకు అవకాశం ఇచ్చారు. ఆ స్లిప్ చూసి ఆ తర్వాత ఇచ్చారు. ఎందుకంటే ఆమెకు భయం, మేము మళ్ళీ ఆమెను ఏమైనా అంటామా, మళ్ళీ ఏమైనా విమర్శిస్తామా, విమర్శలు ఇస్తే తీసుకోవాలా, మీరు ఆ చేయిలో కూర్చున్నారు కాబట్టి. ఎందుకంటే మీరు పోయిందే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఖచ్చితంగా విమర్శలు అనేవి వస్తాయని ఎదుర్కోవాలి. ఆయన వారే చెప్తారు, అంటే పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారనమాట, మనం దేనికైనా రెడీగా ఉండాలా, మనం ప్రజాప్రతినిధులు అన్నప్పుడు నిధులు ఎక్కడైనా పెట్టాలా, మన అన్నిటికీ సిద్ధంగా ఉన్నప్పుడు మేము ఏదైనా అంటే కూడా తీసుకొని దానికి జవాబు చెప్పేటట్టు ఉన్నాయి. ఇప్పుడు గతంలో వాళ్ళు మాట్లాడుతూ కౌన్సిల్లో మర్యాద ఇవ్వాలని అన్నారు, మీరు మర్యాద ఇస్తే ఖచ్చితంగా అందరు మర్యాద ఇస్తారు, అడుక్కోదు, మర్యాదను ఎర్న్ చేసుకోవాలా, ఆ రెస్పెక్ట్ ఎర్న్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అడగక ముందే ఎవరైనా ఇస్తారు. కానీ ఏదో ఇట్లా పెద్ద రాణిలాగా డిమాండ్ చేసుకుంటా మా మీద అరవడం, మమ్మల్ని చిన్న చూపు చూసేయడం, ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనడం, సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్లోకి వచ్చినా అంటే ఎవరు కూడా తీసుకోరు, ఖచ్చితంగా సో ఆ భయానికి నిన్న మాకు అవకాశం ఇవ్వలేదు. అయినా మేము ఇవ్వకపోతే మేము కూడా వదిలేవాళ్ళం కాదు, ఎందుకంటే మా డివిజన్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేయర్ గారికి ఆమె కూడా చాలా సందర్భాల్లో ఒక కార్పొరేటర్గా అని మాట్లాడుతుంది. మరి ఒక కార్పొరేటర్ సమస్యలు మీకు తెలియదా? మేయర్గా ఉండి నీవే చాలా సమస్యలు తీర్చుకోలేకపోయినావు నేను డివిజన్లకి. ఇప్పుడు ఆ మేయర్ స్థాయిలో ఉన్నప్పుడు మీ డివిజన్ మీరు పూర్తిగా డెవలప్ చేసి అట్లాగే ఉన్న కార్పొరేటర్లకి ఇట్లా ఇవే సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చేయాలా. ఎందుకంటే నువ్వు అధికారం ఏడుందో ఆడు ఉంటావు,
ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు కార్పొరేటర్గా 3 ఏళ్ల పాటు మేయర్గా పదవిని అనుభవించినాం. మళ్ళీ అధికారం చేంజ్ కానీ అదే అధికారంలోకి మళ్ళీ పోయినాం. ఎందుకు పోయినావు? డెవలప్మెంట్ అన్నాను. ఎవరి డెవలప్మెంట్? మీ డెవలప్మెంటా లేదంటే ప్రజల డెవలప్మెంటా? 2 ఏళ్ల నుంచి నువ్వు చేసిన డెవలప్మెంట్ కూడా వివరించు. అప్పుడు ప్రజలు నీకు మళ్ళీ రెండోసారి అవకాశం ఇస్తారని మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.